తప్పకుండా ఆంటీ. ఆంటీయా? మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రాలుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియా తీసుకొచ్చాను? తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్ హాయ్, నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు చూడ కిట్టయ్యా. గిత్త, ఒంగోలు గిత్త. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్, ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి తనే తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, అల్లుడు, అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకాలా? ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోని దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ. అరవకు అరవకు. ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో, మగాడు. అయ్యయ్యో, దొరికిపోయాడా? తెలిసిపోయిందా? అయ్యో, నన్ను వదిలేసి పారిపోతావా? ఆగమంటుంటే నువ్వు దొరికావా? నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగంటుంటే. అరే లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. రేప్ చేయడానికి? ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క, తప్పు చేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. మాట్లాడుకో. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడే ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా? రాకన్నా.
నాకు ఓ కొడుకున్నాడు. బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా, ఆ బావ- ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అక్క ఏడవకురా తమ్ముడు. ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఆ, ఓసిన పిచ్చి పెళ్ళాం, నా 2 కళ్ళతో నేను చూశానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజ్ మావయ్య, ఇక మీద తనతో చేరను నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పిరాయిస్తావరా? ఆ తర్వాత తరుముతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. ఆ కనిపెట్టేశా, దొరికింది. ఏయ్ నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్గా ఏంటంటే దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయిని తరవటం వరకేనా, లేక అది ఇది ఏదైనా? చెప్పరా చెప్పరా మ్మ్. చెప్పరా. మెల్లగా మెల్లగా జాగ్రత్త జాగ్రత్త. బాగానే ఉన్నాడుగా, ఇంతలో ఏమైంది? మలేషియా వాళ్ళ ఇంట్లో పనికి చేరినప్పటి నుంచి బాగానే ఉన్నాడు కదయ్యా. ఇలా హఠాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదు. చాలా ఘోరం. ఏంటి శివయ్య ఇలా చేశాడు? ఆ? చాలా మంచివాడు కదయ్యా. బాధపడకండమ్మా, ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను. శివయ్య అయ్యా నేను అన్నానుగా. డాడీ ఇవి 1,00,000 రూపాయలు. అమ్మా తీసుకోండి, ఏడవకండి. ముందు కార్యక్రమాలు కానివ్వండి. ఏమీ దిగులు పడకండి. ధైర్యంగా ఉండండి. మీకే సాయం కావాలన్నా నేను మలేషియా అయింది, ఎంత మంచి మనసు. 1,00,000 రూపాయలు దానం చేశాడు. హలో, నన్ను టచ్ చేయకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆల్రెడీ చెప్పారు కదా. హలో 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 హలో, ఆపండి. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి. ఎవండి, లవ్ చేసుకునే వాళ్ళు బీచ్కి వెళ్తారు, పార్కుకి వెళ్తారు. ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు? అది అందరికి. మా నాన్నకి ప్రేమంటేనే పడదు. ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో, మన లవ్ సరిగమప. అప్పుడిక జీవితాంతం ఇంతనా? దానికంటూ ఒక సమయం వస్తుంది యువరాణి, చింతించవలదు. ఆ, పొండి, మీరు ఎక్కండి. మీరు ఎక్కండి. హలో, ఏంటి డిస్టెన్స్? మీరే కదా చెప్పారు. అది ఆ ఏరియా, ఇది మన ఏరియా. ఓకేనా? ఓకే. ఆహా, అన్యాయంగా 50 కిలోమీటర్లు సుఖాన్ని పోగొట్టుకున్నా కదరా శక్తి. మంజు మంజు మంజు, ఏంటండి? నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకు? ఇక్కడెవరు లేరుగా, అవును, మన ఇద్దరమేగా ఉన్నాం. ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి ఏం లేదు, ఒకే ఒక్కసారి. మీకేం కావాలి? ఒక ఉమ్మే వచ్చుగా. ఏయ్. మొదలైందా? ఈరోజు మరీ మొండికేస్తుందేటి? నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ అట, అంబాస్టర్. చై, కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతదా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం.
ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చనంటున్నారే ఏంటి కదా ఏంటా పట్టుదల? బామ్మర్ది మీ అక్క ఉందే ఆ, మీ మా అక్క సంగతి వదిలేండి. నేనేదో పొరపాటున అనేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏం లేదు, పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి. ఆ, అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు, అది వాడి నెత్తి మీద పెట్టాలి. అంతేనా? అందుకే, రండి వెళ్దాం. రా. ఆ, ఏంటి కారులోనా? లేకపోతే హెలికాప్టర్లో వెళ్తావా? అలా అని కాదు, మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని. ఏయ్ రాను నీ బాగుడు ఎక్కువైపోయిందా? ఉండు, నీకు తిండి తగ్గించమని ఆ, మెక్కైతే తగ్గేస్తా. అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు అల్లుడు. రేయ్ బావా పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివితో కూడా. మావయ్య మామ వేయలేదు గేమ్ వేయలేదు. ఇప్పుడు మన ఇద్దరిని కలిపి చూసాడంటే చికెన్ స్కిన్లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు.